2 వారాల క్రితం భయ్యా సన్నీ యాదవ్ బైకుపై పాకిస్తాన్ వెళ్లి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు గురువారం అతన్ని చెన్నై ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారు. ప్రముఖ తెలుగు ట్రావెల్ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ అరెస్టయ్యాడు. ఎన్ఐఏ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. 2 వారాల క్రితం అతడు బైకుపై పాకిస్తాన్ వెళ్లి వచ్చాడు. ఈ నేపథ్యంలో ఎన్ఐఏ అధికారులు గురువారం అతన్ని చెన్నై ఎయిర్పోర్టులో అరెస్ట్ చేశారు. పాక్ టూరుకు సంబంధించిన వివరాలపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన కారణంగా భయ్యా సన్నీ యాదవ్పై ఇదివరకే కేసు నమోదు అయింది. మార్చి 5వ తేదీన సూర్యాపేట జిల్లా నూతనకల్ పోలీస్ స్టేషన్లో అతడిపై కేసు నమోదు అయింది. పోలీసులు లుకౌట్ సర్క్యులర్ కూడా జారీ చేశారు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఆ సమయంలో అతడు విదేశాల్లో ఉన్నాడు. 2 వారాల క్రితం ఇండియా వచ్చాడు. ఇండియా నుంచి పాకిస్తాన్కు వెళ్లాడు. అక్కడ దాదాపు 7 రోజులపాటు ఉన్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన వీడియోలను తన యూట్యూబ్ ఖాతాలో పోస్టు చేశాడు. ప్రముఖ తెలుగు ట్రావెల్ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ను జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ మే 29, 2025న అరెస్ట్ చేసిన సంఘటన తెలంగాణలో సంచలనం సృష్టించింది. భయ్యా సన్నీ యాదవ్ ఎన్ఐఏ అరెస్ట్ 2025 గురించి సన్నీ తండ్రి, నా కొడుకు ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని హృదయవిదారకంగా వేడుకోవడం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అరెస్ట్కు సంబంధించిన కారణాలపై ఎన్ఐఏ అధికారిక ప్రకటన చేయకపోవడంతో ఊహాగానాలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యాసంలో అరెస్ట్ వివరాలు, సన్నీ తండ్రి ఆవేదన, సోషల్ మీడియా స్పందనలను తెలుసుకుందాం. తెలంగాణకు చెందిన భయ్యా సన్నీ యాదవ్ యూట్యూబ్లో ట్రావెల్ వీడియోలతో లక్షలాది మంది అభిమానులను సంపాదించాడు. మే 29, 2025న హైదరాబాద్లోని అతని నివాసంలో ఎన్ఐఏ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి అతన్ని అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్కు సంబంధించి ఎన్ఐఏ నుంచి అధికారిక కారణాలు వెల్లడి కానప్పటికీ సన్నీ ఇటీవలి యాత్రలు, సోషల్ మీడియా కంటెంట్కు సంబంధించిన ఆరోపణలు ఉన్నాయని సమాచారం. ఈ సంఘటన తర్వాత సన్నీ తండ్రి మీడియాతో మాట్లాడుతూ, నా కొడుకు ఆచూకీ చెప్పండి, అతను ఎక్కడ ఉన్నాడో తెలియడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది సోషల్ మీడియాలో భారీ చర్చను రేకెత్తించింది. సన్నీ యాదవ్ తండ్రి హృదయవిదారక ఆవేదన తెలంగాణలో భావోద్వేగ స్పందనలను రేకెత్తించింది. మా కొడుకు ఎక్కడ ఉన్నాడో, ఏం జరిగిందో తెలియడం లేదు, ఎవరైనా చెప్పండి అని ఆయన మీడియాతో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఆవేదన అభిమానులను కలిచివేసింది. అరెస్ట్పై స్పష్టత కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి. స్థానిక రాజకీయ నాయకులు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ సంఘటనపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఎన్ఐఏ నుంచి అధికారిక ప్రకటన కోరుతున్నారు.